మోషన్ గ్రాఫిక్ వీడియోలు క్రియేట్ చేయాలంటే మీ దగ్గర ల్యాప్టాప్ లేదా పీసీ ఉండాలి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. మొబైల్లో క్రియేట్ చేయాలంటే అలర్ట్ మోషన్ యాప్లో క్రియేట్ చేయవచ్చు. కానీ అలర్ట్ మోషన్లో క్రియేట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. మనమైతే కొన్ని వెబ్సైట్లో సింపుల్గా క్రియేట్ చేయొచ్చు. కానీ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు గూగుల్ జెమినీ అండ్ గూగుల్ ఫ్లోతో కలిపి సింపుల్గా క్రియేట్ చేయవచ్చు. ఇదే ఈరోజు వీడియో టాపిక్. వీడియో అయితే చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే గూగుల్ జెమినీ యాప్ అయితే ఓపెన్ చేశాను మొబైల్లో. జెమినీ యాప్ అయితే ఓపెన్ చేసి నాకు ఎలాంటి మోషన్ గ్రాఫిక్ వీడియో కావాలో ఆ రెఫరెన్స్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ అయితే టెక్స్ట్ అయితే చేంజ్ చేసి నాకు ఇంకొక కొత్త ఇమేజ్ అయితే క్రియేట్ చేయమని. ఓకే, ఇమేజ్ అయితే ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం అనమాట. ఓకే, ఇమేజ్ యొక్క రేషియో అయితే 16:9 అయితే ఇస్తున్నాను. మీరైతే జెమినీ మోడల్ అయితే ప్రోలో పెట్టుకోండి. ప్రోలో పెట్టుకుంటే మీకైతే కొంచెం హై క్వాలిటీ ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అవుతుంది అనమాట. ఓకే, నేను అప్లోడ్ చేసిన ఇమేజ్లో టెక్స్ట్ అయితే చేంజ్ చేసి అయితే ఇచ్చిందనమాట. నేనైతే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం టెక్స్ట్ అంతా రిమూవ్ చేసి నాకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కావాలని అయితే అడుగుతున్నాను. నాకైతే ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. నేను ఈ వీడియోలో అన్ని ప్రాంప్ట్స్ అని నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. మనకైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసింది టెక్స్ట్ అంతా రిమూవ్ చేసి. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇంకొక న్యూ చార్ట్ అయితే ఓపెన్ చేసి నేనైతే మళ్ళీ నేను జెమినీలో క్రియేట్ చేసిన ఇమేజ్ అయితే ఉంది కదా, ఆ ఇమేజ్ అయితే నేనైతే అప్లోడ్ చేసి నాకైతే ఇలాంటి ఇమేజ్ అయితే ఎలా యానిమేట్ అవ్వాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాను అనమాట. అలాగే నా యానిమేషన్ తగ్గట్టు ఒక జేసన్ ప్రాంప్ట్ అయితే ఇమ్మని అడిగాను అనమాట. నాకైతే ఒక డీటెయిల్డ్ జేసన్ ప్రాంప్ట్ అయితే గూగుల్ జెమినీ అయితే ఇచ్చిందనమాట. ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకుని గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లోకి అయితే వచ్చిన తర్వాత గూగుల్ ఫ్లో అని చెప్పి అయితే నేనైతే సెర్చ్ అయితే చేస్తున్నాను. గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేయగానే మనకైతే ఫస్ట్ అయితే వెబ్సైట్ అయితే వచ్చింది కదా, ఆ ఫ్లో మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఫ్లో ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది. అక్కడ క్రియేట్ విత్ ఫ్లో అని ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక అక్కడ నేనైతే ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ ఫ్రేమ్ కింద అయితే నేనైతే ఒక ఎంటీ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా టెక్స్ట్ లేనిది, ఆ బ్యాక్గ్రౌండ్ ఎండ్ ఫ్రేమ్ అయితే టెక్స్ట్ ఉన్న ఫోటో అయితే ఉంది కదా, ఆ ఫోటో అయితే ఇచ్చానమాట. ఇచ్చి జేసన్ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేశాను. నాకైతే మీ స్క్రీన్ మీద చూస్తున్న వీడియో అయితే క్రియేట్ అయింది. చూసారు కదా, మనం ఇదే వీడియో ఎలా మోషన్లో క్రియేట్ చేయాలని మనకి దాదాపు 1 hour టైం పడుతుంది. నేనైతే ఏఐతో సింపుల్గా క్రియేట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పండి. నేను రీసెంట్గా కొన్ని ఏఐ టూల్స్ ట్యూటోరియల్స్ అయితే చేశాను. స్క్రీన్ మీద అయితే ఉన్నాయి చూడండి.